హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ చాలా టేస్టీగా ఎందులోకైనా బాగుండే ఆలు బఠానీ కుర్మా. అన్నం, పూరి, చపాతి ఇలా ఎందులోకైనా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా కుక్కర్లో 400 గ్రాముల ఉల్లగడ్డ ముక్కలు వేసి 1 గ్లాస్ నీళ్లు, 1/4 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉల్లగడ్డను ఈ విధంగా ఉడికించుకొని తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బాండల్లో 100 గ్రాముల నూనె పోసి హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి వేసి చిటపటమన్నాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఎర్రగా వేపుకొని 4 ఎర్రగడ్డల ముక్కలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎర్రగడ్డ వేగాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి 1 నిమిషం పాటు వేపుకొని 4 టమాటాల పేస్ట్ వేసి బాగా కలిపి నూనె పైకి తేలేంత వరకు వేపుకొని ఇప్పుడు అందులోనే 100 గ్రాముల బఠానీ వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి అందులోనే 2 గ్లాసుల నీళ్లు పోసి బాగా కలిపి నీళ్లు తెల్లేంత వరకు మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా ఉడికించుకున్న ఉల్లగడ్డ నుండి కొన్నిటిని ఈ విధంగా స్మాష్ చేసి వేసుకొని ఉల్లగడ్డను ఈ విధంగా స్మాష్ చేసి వేసుకుంటే కూర చిక్కగా చాలా బాగుంటుంది. మిగిలిన ఉల్లగడ్డ ముక్కలను కూడా వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి 1 నిమిషం పాటు ఉడికించుకొని దింపేసుకుంటే ఆలు బఠానీ కుర్మా రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.